హాయ్ దిస్ ఇస్ ప్రసాద్ స్టాక్ మార్కెట్. మొన్న ట్రంప్ చేసిన కామెంట్స్ వల్ల బంగారం మరియు వెండి ధరలు కొంత పడ్డాయి. కానీ నిన్న మళ్లీ బంగారం 10,000 రూపాయలు మరియు వెండి 30,000 రూపాయలు పెరగడానికి ట్రంప్ చేసిన వ్యాఖ్యలే కారణమయ్యాయి. దీని ప్రభావం కేవలం బంగారం మీదే కాకుండా స్టాక్ మార్కెట్ మీద కూడా ఎలా పడిందో చూస్తే, మన రూపాయి విలువ ఎప్పుడైతే బలహీనపడటం మొదలైందో అప్పటినుంచే మార్కెట్లు పడటం గమనించవచ్చు. రూపాయి 91 రూపాయల 50 పైసల దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ డే హైలో ఉంది. కానీ అది బలహీనపడి 91 రూపాయల 90 పైసలకు వెళ్లాక మార్కెట్లో మరింత పతనం కనిపించింది. రాబోయే రోజుల్లో జనవరి 26న మోదీగారి స్పీచ్, ఫిబ్రవరి 1న బడ్జెట్ మరియు ఫిబ్రవరి 6న ఆర్బీఐ పాలసీ వంటి ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్నాయి. అదానీ మరియు అమెరికా సంబంధిత వార్తలు మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తాయో, అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుండి ఎగ్జిట్ అవుతున్న విషయం, ఇంకా ఇండియా మరియు గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ గురించి కూడా చర్చించుకుందాం. ట్రంప్ విషయానికొస్తే, కొన్ని రోజుల క్రితం నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు సుమారు 1300 పాయింట్లు పడిపోయింది. దీనికి కారణం ట్రంప్ సృష్టిస్తున్న భయమే. గ్రీన్లాండ్ ఇవ్వకపోతే యూరప్ మీద టారిఫ్లు వేస్తానని ట్రంప్ అనడం, దానికి యూరప్ దేశాలు కూడా మేము ఊరుకోము, తిరిగి చర్యలు తీసుకుంటామని అనడంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు అనిపించింది. కానీ నిన్న రాత్రి ట్రంప్ మళ్లీ యూరప్ వాళ్లను హెచ్చరించారు. ఒకవేళ మీరు అమెరికా బాండ్లను అమ్మేస్తే నేను మీ మీద కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. సాధారణంగా ఎవరైనా దాడి చేస్తారనే భయం ఉంటేనే ఇలాంటి హెచ్చరికలు చేస్తారు. దీన్ని బట్టి యూరప్ నిజంగానే అమెరికా బాండ్లను అమ్మే ఆలోచనలో ఉందని మార్కెట్ భావించింది. ఇదే జరిగితే ఆ డబ్బు ఎక్కడికి వెళ్లాలి అనే ప్రశ్న వస్తుంది. అందుకే ఆ డబ్బు బంగారం వైపు మళ్లింది. ఫలితంగా బంగారం మరియు వెండి ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల వేరే దేశాలు అమెరికా బాండ్లలో డబ్బు ఉంచడం రిస్క్ అని భావిస్తున్నాయి. పోలాండ్ వంటి దేశాలు ఇప్పటికే బంగారం కొంటున్నాయి. యూరప్ దేశాలు అమెరికా బాండ్లను ఎక్కువగా కొనేవి. ఇప్పుడు వాళ్లే అమ్మడం మొదలుపెడితే అమెరికాకు అప్పులు పుట్టడం కష్టమవుతుంది మరియు బాండ్ మార్కెట్ కుప్పకూలుతుంది. దీనికి తోడు అమెరికా అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుండి వైదొలుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇండియన్ మార్కెట్ పతనం గురించి చూస్తే, అదానీ గ్రూప్ మీద వచ్చిన నెగటివ్ న్యూస్ ఒక కారణమైతే, ప్రధాన కారణం రూపాయి విలువ పడిపోవడం. విచిత్రమేమిటంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పడిపోతున్నా మన రూపాయి విలువ మాత్రం డాలర్తో పోలిస్తే ఇంకా బలహీనపడుతోంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎఫ్ఐఐలు మార్కెట్లో వరుసగా అమ్ముతూనే ఉన్నారు. దీనికి కారణం కేవలం వాల్యుయేషన్లు మాత్రమే కాదు, బహుశా పన్నుల విధానంలో మార్పులు లేదా ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరకపోవడం వంటివి కూడా అయ్యుండవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయే దిశగా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నా మార్కెట్ దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అందరి చూపు బడ్జెట్ మరియు ఫెడ్ మీటింగ్స్ మీదే ఉంది. గత కొన్ని రోజులుగా మార్కెట్ లోయర్ హైస్ మరియు లోయర్ లోస్ ఫామ్ చేస్తూ పడుతూనే ఉంది. బడ్జెట్ లేదా ప్రభుత్వ నిర్ణయాలు ఏమైనా మార్పు తెస్తాయేమో చూడాలి. ఎఫ్ఐఐల అమ్మకాలు మరియు రూపాయి పతనం ఒకదానికొకటి లింక్ అయి మార్కెట్ను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. బంగారం మరియు వెండి ధరల విషయంలో ఒక ప్రత్యేకమైన డేటాని గమనించాలి. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ఇండియాలో వెండి ధర 10 నుండి 12% ఎక్కువగా ట్రేడ్ అవుతోంది. అలాగే బంగారం కూడా 6 నుండి 7% ఎక్కువగా ఉంది. దీనికి కారణం దిగుమతి సుంకాలు మరియు బడ్జెట్పై ఉన్న అంచనాలు కావచ్చు. ఒకవేళ అంతర్జాతీయంగా ధరలు తగ్గినా ఇండియాలో ఉన్న ఈ వ్యత్యాసం వల్ల ఇక్కడ ధరలు వెంటనే తగ్గకపోవచ్చు.